రామయ్య, సోమయ్య కోట ముందు గొడవ పడుతున్నారు. అది చూసిన భటులు వారిద్దరినీ రాజు ముందు ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వాళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు. రాజుకు కోపం వచ్చి విషయం ఏమిటి అని గద్దించాడు. నేను గుర్రం మీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు రాజధానికే వస్తున్నాడని తెలుసుకుని నేను దయతలిచి గుర్రం ఎక్కించుకున్నాను. తీరా ఇక్కడ దిగాక గుర్రం తనదేనంటున్నాడు అని సోమయ్య వివరించాడు. మహారాజా, ఆ గుర్రం నాది. నేను దారిలో కనిపించిన సోమయ్యను ఎక్కించుకున్నాను. తీరా ఇప్పుడు గుర్రం తనదంటూ నేను మోసం చేశానని నిందలు వేస్తున్నాడని చెప్పాడు రామయ్య. వెంటనే మంత్రిని పిలిపించి రాజు సమస్యను పరిష్కరించమన్నాడు. రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకువెళ్ళమని చెప్పి మంత్రి వారిని పంపించేశాడు. మర్నాడు వచ్చిన వారితో మంత్రి, మీ గుర్రం అశ్వశాలలో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. ఇద్దరు భటులు తోడు రాగా మొదట సోమయ్య అశ్వశాలకు వెళ్ళాడు. అక్కడ 1000 గుర్రాలకు పైగా ఉన్నాయి. తనది అని అంటున్న గుర్రం ఏదో తెలియక ఏడుపు ముఖంతో తిరిగి వచ్చాడు. తర్వాత అశ్వశాలకు వెళ్ళిన రామయ్య రాణి రాణి అని పిలవగానే యజమాని గొంతు వినగానే గుర్రం పరిగెట్టుకు వచ్చింది. ఆ గుర్రం రామయ్యదే అని సోమయ్య అబద్ధం చెప్తున్నాడని మంత్రి నిర్ధారించాడు. విషయాన్ని మహారాజుకు వివరించి దీంతో రాజు సోమయ్యను చెరసాలలో వేయించి రామయ్యను వదిలేశాడు.